మళ్ళీ ఈ వైపు ఖండోబా మందిర్ ఇదిగా వినాయకుడు ఖండోబా మందిర్ అక్కడ ఉంటుంది కదా. బాబా గారు ఫస్ట్ వచ్చినప్పుడు మహల్సాపతి అని ఆయన పెళ్ళికి వస్తారు. ఆయన చూసి అందరినీ రమణకు బండి ఎదుగుతుంటే ఆవో సాయి అని పిలిచారు. మహల్సాపతి దేవత ఆయన. ఎవరు అందులోకి వెళ్ళిపోతాడు, మట్టిలోకి వెళ్ళిపోతాడు కదా, తొక్కేస్తాడు ఆ బతిలో. ఇప్పుడు బర్లే ఎవడంటది అప్పుడు రక్షిస్తాడు. పండ్రి నాకు రక్షిస్తాడు. ఇట్లా తిరిగారు అన్ని చోట్లకి. అంటే ఆయన మటుకు అక్కడే అన్ని, ఆయన లెండి తోట అన్ని అక్కడ ఆయన చేసేవన్నీ అక్కడే. హరిదాసుకండి హరిదాసు. ఈ ఆయుష్ ఆయన ఇచ్చి ఆయన బతికితే ఈ రుణం తీర్చుకుంటాడు మాట ఆయన అంటారు. ఆయన కాదు, నాకు తమ్ముడు పూర్వ జన్మలో అని చెప్పి చెప్తాడు. ఇద్దరు అన్నల తమ్ముళ్ళము. బాయి బాయి అని పిలిచారు. బాబా గారి దగ్గరికి వచ్చాక జాబ్ వచ్చిందని దానికి వచ్చి జాబ్ రావాలనేది దానికి రాసి పెట్టి అవి కూడా అమ్ముతారు. దర్చి ఆయన వండి పెడతారు కదా, గుండుగులు ఉంటాయి కదా, ఆ గుండుగులు ఆయనకే వండి చేయి పెట్టి వెలుగు కూడా పెట్టకుండా చేతితో కలిపేసేవాడు. మాంసం తిన్నాడు మాంసం పెట్టేవారు, మామూలు తిన్నాడు మామూలు చేసేవారు. ఇక్కడ వీళ్ళు వర్తకులు నూనె అడిగేవారు. ఫస్ట్ బాబా గారు నూనె అడిగితే ఏం చేసేవారు, ఫస్ట్లో ఇచ్చేవారు, తర్వాత దేనికైతే మనం ఉత్తినే ఇచ్చేది. ఆయన ఏం చేసేవారు, దీపం వెలిగించేవారు కదా. నందా దీపం చూసా వెనకాల ఉంటుంది, అది ఎప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది. అక్కడ అది పెట్టాలా అంటే నూనె ఆయిల్ పెట్టాలా మనం పెట్టుకోవచ్చు అంతే. ఇప్పుడు అందుకని ఆయన ఏం చేస్తాయమ్మా, అబ్బాయి గారు బయటకు వచ్చేసి ఆంజనేయ స్వామి కూడా ఉంది కదా, అది కూడా తెలియలేదు. ఏం చూడలేదు అతే. ఆంటీ నేను ఇంకా హారతులు ఉండే నాకు చెప్పు. ఇప్పుడు బాబా దర్శనం అయిపోయినాక వెనక్కి వస్తే వేప చెట్టుల్లా